మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు 2వ ధ్యానాంశముగా చదివినాము. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం ప్రియులారా. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుట లేదు. ద్రాక్ష వనములను గాని పొలములు గాని సంపాదించుట లేదు. విత్తనమైనను చల్లుట లేదు. గుడారములలోనే నివసించుచున్నాము. చాలమ్మా, తలలు ఉంచుకుందాం. అందరము ప్రార్థనలు ఎక్కిపిద్దాం. దేవదేవుడు మనతో మాట్లాడునాగా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క నడిపింపు మాకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. జీవము గల దేవా, మా ప్రాణములకు అతి ప్రియుడైన మా ప్రభువా, మా ఎల్లరూ నీతికి ఆధారమైన వాడానికి స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ సేవకునిగా నీ సముఖమున్నది నిలవబడుచు ఉండగా ప్రభు, నా నోట నీ వాక్శక్తి ఉంచండి. కేవలం నీ బోరగా ప్రతిధ్వనింప చేయమని ప్రార్థిస్తున్నాను. భిన్నమైన తత్వం కలిగిన వారు వివిధ దృక్పథాలతో యోచనలతో దేవాని సన్నిధానానికి చేరిన ప్రియబిడలెల్లరూ మీరు దృశ్యించండి. ఏ కుటుంబానికి, ఏ కుమానికి, ఏ కుమార్తెకి, ఏ గొర్రెకి ఏది అవసరత ఉన్న దేవా, నీ గూఢమైన నీ బలమైన మాటలు, మా ప్రాణాల్లో తెప్పరిల్లబడిన మాటల్లో ఇదిగో దేవా, మా లోపాలను మా బలహీనతలను సవరించుకోవడానికి కావలసిన బండను బద్దలు చేయగలిగిన స్తుతి వంటి నీ వాక్కులు, అగ్ని వంటి దేవా నీ శ్రేష్టమైన పలుకులు మాకు వినిపింపచేయండి. మా గొప్ప బోధకులైన పరిశుద్ధాత్మ ద్వారా మాతో మీరు ముచ్చటించి మహిమనందుతూ మీరే నడిపించమని వాక్యమున ధ్యానంతనంత సేపు నా ఈ నోటి మాటలు ప్రభు మా ఎల్లరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా మలచమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, లాస్ట్ మంత్ మనం ఏం చెప్పుకున్నాం? ఎవరైనా చెప్పగలరా? 7 సంఘాల్లో మరి చివరి సంఘమైనటువంటి లవదోకియా లేదా లవదేశ అయినటువంటి చర్చకు వచ్చి సంఘమునకు వచ్చి మనం వినిన్నాం. నులువెచ్చని స్థితి కలిగినటువంటి సంఘమని లూక్వామ్ చర్చ్ అని మనం లవదోకియా సంఘానికి వచ్చి మనం నేర్చుకుని ఉన్నాము. దేవుడు నాకు ఇచ్చిన దైవ ప్రేరణ బట్టి ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనాల్లో మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి ఒక కుటుంబాన్ని గురించి మెదుట ఉంచాలని ఆశపడుచు ఉన్నాను. నేటి తరాలలో జీవిస్తున్నటువంటి మనుష్యులకు అనేక మందికి చాలా ఉపయుక్తమైనటువంటి అన్ని విషయాల్లో ఆత్మీయంగా మాదిరికరంగా కనిపిస్తున్నటువంటి ఈ వంశాన్ని గురించి మనం వినడం చాలా అవసరం. ఏ లివింగ్ టెస్టిమనీ ఆఫ్ ఒబీడియన్స్ అనేటువంటి ఈ సందేశము ప్రలారా విధేయతకు నిలువెత్తు లేదా సాక్ష్యం అని రేఖాబీలు యొక్క వంశాన్ని గూర్చి, కుటుంబాన్ని గూర్చి, వారి విశ్వాసాన్ని గూర్చి మీదట ఉంచాలని ఆశపడుచు ఉన్నాను. 35వ అధ్యాయము ప్రారంభం నుండి ఈ అధ్యాయం అంతా చదివితే చక్కటి విషయాలు వీరిని గూర్చి కనిపిస్తూ ఉన్నాయి. కల్దీయుల సైన్యము, లేఖనాల్లో మనం చదువుతూ ఉంటే 12 నుండి మాటలు రాయబడుతూ ఉంటాయి. కల్దీయుల యొక్క సైన్యము కానీ, బబులోను సైన్యమును కానీ వీటిని చూచి రండి, కల్దీయుల యొక్క సైన్యమునకు భయపడి, సిరియోనుల యొక్క సైన్యమునకు భయపడి యెరూషలేములోనికి పోదమని చెప్పుకొని మేము యెరూషలేములో నివసించుచున్నామనే మాటలు మనకి లేఖనాల్లో వీరిని గురించి రాయబడుతూ ఉన్నా. ఎవరు వీరు, ఏంటి వీరి పరిస్థితిని గురించి మనం గమనించాలి ప్రియులారా. ఈ 11 నుండి 15 వచనాలు కానీ, 1 నుండి 11 వచనాలు కానీ అద్భుతంగా వీరిని గురించి రాయబడుతున్నాయి. ఈ 35వ అధ్యాయం చదివినప్పుడు దేవుడు ఒక కుటుంబాన్ని, దేవుడు ఆ కుటుంబ పరిస్థితిని, వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన లక్షణాలను, శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలను ఒక వేదిక పైకి తీసుకుని వచ్చి ఒక దేశాన్ని వారి ద్వారా ప్రశ్నిస్తున్నట్లు,
వారి ద్వారా ఒక సమాజాన్ని ప్రశ్నిస్తున్నట్లు, అంటే ఈ కుటుంబాన్ని తీసుకున్న దేవుడు అనేకులను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. నేటి సమాజంలో ప్రాణముతో జీవముతో చలిస్తున్నటువంటి నిన్ను నన్ను మనందరిని కూడా దేవుడు ఈ కుటుంబం ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నారు. వీరి ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఒకవైపు దేవుణ్ణి ఎన్నో సంవత్సరాల పిలుపులకు, ఎన్నో సంవత్సరాలుగా ఆయన అనుసరించి వెంబడించి ఆయన మాటలను ఆలకించి ఆయన కార్యాలు చూసి ఆయన పిలుపును నిర్లక్ష్యం చేసినటువంటి యూదా జనాంగం, జ్యూస్ అనేవారు, యూదులనేవారు కనిపిస్తున్నారు. ఆయన ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో, ఆ ప్రభు ఎలాంటి కార్యములు చేయగలవాడో, దేవుడనే యెహోవా ఎలాంటి వాడో వారికి బాగా వారి పితరుల నుండి యూదా వారికి తెలుసు. అయినా వారి నిర్లక్ష్య స్వభావం కనిపిస్తుంది. పిల్లరా, మరోవైపు దేవుని ప్రత్యక్ష ఆజ్ఞ కాకపోయినా, దేవుని యొక్క ఆజ్ఞ తెలియజేయకపోయినా, తమ పూర్వీకులు, తమ పితరులు ఏ దేవుని అనుసరించారో, తమ పితరులు ఎలాంటి ప్రభుని ఆరాధించారో, తమ పితరులు అంటే వారికి ముందున్న జనరేషన్ లో ఆ తరాల వారు వారికి ఏం చెప్పారో, ఏం నేర్పారో, వాటిని దాదాపు 250 సంవత్సరాలు, సుమారు 250 years, 250 సంవత్సరాల పాటు కాపాడుతూ రేఖాబీలు అనేటువంటి వంశాలు వారి పితరులు తెలియజేసిన వాటిని అనుసరిస్తూ జీవిస్తున్నారు. ఎంత ఆశ్చర్యకరమో, ఎంత ఉన్నతమైనటువంటిదో. ప్రియమైనలారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వీని గురించి మనం గమనించాలి. దేవుడు వారిని యూదా ప్రజల మధ్య నిలబెట్టి, అంటే ప్రజల ముందు నిలబెట్టి ఇలా అంటున్నాడు, ఎలా మాట్లాడుతూ ఉన్నాడంటే, మనుష్యుల మాటను ఎంత నమ్మకంగా పాటిస్తున్నటువంటి వీరిని మీరు చూడండి. కేవలం వారి పితరులు రేఖబడినాడు వ్యక్తి తెలియజేసిన మాటలను నమ్మి విశ్వసించి తోచా తప్పకుండా ఆయన మాటను అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి ఈ కుటుంబీకుల్ని చూడండి. మరి నేను మీతో మాట్లాడుతున్నాను, ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తున్నాను, అనేకమైనవి బోధిస్తున్నాను, అనేకమైన పర్యాయాలు మీతో మాట్లాడుతున్నాను. మీరెందుకు నా మాటలను నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరెందుకు నా మాటలను పట్టించుకోవట్లేదు? మీరెందుకు నాకు విధేయత చూపటలేదు? రేఖాబీయులు విధేయత పరులై ఉన్నారు. రేఖాబీయులు వారి జీవితాల్లో గమనించిన వారి ఒబీడియన్స్ అనేది అద్భుతంగా ఉంది. వారు జీవిస్తూ ప్రభులో సాగిపోతున్నారు. వారి పితరుల యొక్క ఆజ్ఞలు ఫాలో అవుతున్నారు. వారు తెలియజేసినటువంటివి అవన్నీ కూడా వారు తప్పకుండా అనుసరించేవారై ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ జూన్ మాసంలో ప్రత్యేకంగా ఈ 2026వ సంవత్సరపు కాలమానంలో దాదాపు 5 మాసాలు, 5 నెలలు పూర్తయి 6వ నెలలో మనం ప్రవేశించి ఈ ఫస్ట్ సండే ప్రభుని ఆరాధించుటకు, సేవించుటకు చేరినటువంటి దేవుని జనాంగమా, దేవుని బిడలారా, మనం సత్యాన్ని గమనించాలి. ఇది కేవలము రేఖాబీలు యొక్క వంశం యొక్క, కుటుంబం యొక్క కథ లేదా పరిస్థితి మాత్రమే కాదు. ఇది రాబోయే తరానికి దేవుడు అడుగుతూ ఉన్నటువంటి అద్భుతమైన ప్రశ్న. జీవిస్తున్న తరానికి, రాబోయే తరాలకు, పుట్టబోవారికి దేవుడు ఎత్తి మరి ప్రశ్నలో అడుగుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి సందేశము రేఖాబీలు యొక్క స్థితిగతులు, వారి ఆత్మీయ స్వభావము, వారి ఆత్మీయ వైఖరి. ఈ తరానికి రేఖాబీలు యొక్క పద్ధతులు చాలా అవసరం. ఏంటి పాస్టర్ గారు, వారి ఆలోచనలు అలా ఉన్నాయి, అలా జీవిస్తే ఎలా ఉండగలం, ఎలా బ్రతకగలము అని మనకి మేబీ అనిపించవచ్చు. కొన్ని విషయాలు మెదుటి ఉంచాలని నా ఈ సందేశాన్ని ఆశపడుచున్నాను. పిల్లల, మొదటిగా గమనించిన ఎలా ద పవర్ ఆఫ్ ఏ గాడ్లీ లెగసీ. అంటే వీళ్ళ గురించి ఆలోచన చేసి 35వ అధ్యాయ ప్రకారం మొదటిగా దైవ భక్తి గల వారసత్వం యొక్క శక్తి కనిపిస్తుంది. దైవభక్తి గల వారసత్వపు శక్తి కనిపిస్తుంది. పిల్లరా, చూడండి, దైవభక్తిని కొనసాగించేవారు ఉంటారు. వారి బాప్తిస్వం పొందుకొని కొంతకాలం కొనసాగించి చాలా మంది మధ్యలో విడిచిపెట్టేవారు ఉంటారు. మరికొంతమంది
వారి పితరుల నుండి, వారి తాతలు, వారి తండ్రులు, వారి పూర్వీకులు ఎలాంటి భక్తిని, ఎలాంటి చొరవను ప్రభు పట్ల కలిగి ఉన్నారో దానిని అనుసరించేవారుగా, దాన్ని కాపాడేవారుగా కొంతమంది ఉంటారు. ఆ లెగసీని కంటిన్యూ చేసేవారుగా, ఆ వారసత్వపు ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు కలిగిన వారు కొంతమంది ఉంటారు. రేఖాబీయులైనటువంటి ఈ వంశాన్ని గురించి చూస్తే దైవ భక్తి గల వారసత్వం వీరిది. అందులో శక్తిని వీరు ఏమాత్రం కూడా నాశనం చేయలేదు. వీరు దాన్ని, ఆ శక్తిని కాపాడుతూనే వచ్చారు. భౌతికంగా కాదు, కేవలం పిల్లరా రేఖాబీయుల యొక్క చరిత్రను పరిశీలిస్తే అది రాజుల చరిత్రతో ముడిపడి ఉన్నటువంటిది. వారి పూర్వీకులు యెహోనాదాబును గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. పిల్లరా అతడు రాజు అయినటువంటి యెహోనాదాబు కుమారుడు రేకాబు కాలంలో మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో యెహూ గూర్చి రాయబడుతూ ఉంటుంది. పిల్లరా మీరు ఇంటికి వెళ్ళి 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం మొత్తం చదివితే అక్కడ యెహూను కూర్చున్నటువంటి విషయాలు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. బయలుదేవుణ్ణి, బయలుదేవతలను వారు నిర్మూలిస్తున్నప్పుడు యెహోనాదాబు అతనితో కలిసి ఏ రీతిగా తన యొక్క పనిని నిర్వర్తించాడనేది లేఖనాల్లో వ్రాయబడుతూ ఉంటుంది. అంటే యెహోనాదాబు సాధారణమైన వ్యక్తి ఇక్కడ కాదు. ఈ 2వ రాజుల గ్రంథము చరిత్ర మొత్తం మనం చదివితే ఈ అధ్యాయంలో షోమ్రోన్లో ఆహాబును 70 మంది కుమారులు ఉండరు. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోన్ల నుండి ఇజ్రాయేల్ అధిపతులకు, పెద్దలకు ఆహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా అని ప్రారంభించబడుతున్న ఈ అధ్యాయం మొత్తం చదివితే చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి. బయలుకు వచ్చినటువంటి విషయాలు, ఆహాబు సంతతిని నాశనము చేయవలనని యెహూ ఏం చేస్తున్నాడో వ్రాయబడుతూ ఉంటుంది. పిల్లరా యెహూతో కలిసి యెహోనాదాబు యొక్క ఆ పనితీరు, అతడికి దేవుని ఎలా ఉన్న భక్తి, అతనికి దేవుని ఎలా ఉన్నటువంటి విశ్వాసం, దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇతడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అతనికి దేవుని పట్ల ఉన్నతమైన భక్తి ఉంది. ఎవరికి? యెహోనాదాబు. దేవుని పట్ల అద్భుతమైన భక్తి ఉంది. పరిశుద్ధత పట్ల ఆసక్తి కలిగిన వాడు. నా ప్రభువు పరిశుద్ధుడై ఉన్నవాడు. ఆ పరిశుద్ధత పట్ల ఒక ఆలోచన కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడు. పిల్లరా యెహోనాదాబు అని మనం గమనించాలి. అందుకే వారి కుటుంబాలకి ఈ వ్యక్తి కొన్ని నియమాలు ఇచ్చాడు. ఆ నియమాలే 35వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. అందులో మొదటిది ఏంటంటే ద్రాక్ష రసము త్రాగవద్దు. మొదటిది ఏమంటున్నాడు? అతడు ఇచ్చిన నియమాల్లో వారి పితరులకు, యెహోనాదాబు తన కుటుంబీకులకు, తన తరాలకు ఇచ్చినటువంటి ఆ నియమావళి ఎలా ఉందంటే, మొదటిది ద్రాక్ష రసము త్రాగవద్దు. రెండవది ఇల్లు కట్టుకోవద్దు అనే మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. పిల్లరా ఇండ్లు కట్టుకోవద్దు. మూడవది భూములు మీరు కొనవద్దు. నాలుగవది పరదేశుల వలె జీవించండి. ఇప్పుడు చెప్పుకుని పోతే చాలా విషయాలు కనిపిస్తాయి. చాలా ప్రాముఖ్యమైనవి. పిల్లరా పరదేశుల వలె జీవించండి. మీరు భూములు కొనవద్దు. మీరు ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు అనేది మీ జీవితంలో నిర్మించుకోవద్దు. అంత మాత్రమే కాక ద్రాక్ష రసమును త్రాగవద్దు అని ఈ వ్యక్తి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే స్థిరపరచబడినప్పుడు, జీవితాలు స్థిరపరచబడినప్పుడు మనిషి దేవుని కంటే, అందుకే 8వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం మీరు ఇంటికి వెళ్ళి చదివితే కొన్ని విషయాలు అక్కడ రాయబడతాయి. ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని తీసుకువచ్చిన తర్వాత వారి బ్రతుకులో దేవుడైన యెహోవా ఎవడని వారు అందురేమో అనే మాటలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే వారు కడుపు నిండినప్పుడు, సమృద్ధి కలిగినప్పుడు సమస్తమును మదించి మర్చిపోతారేమని వారిని అణుచుటకును శోధించుటకనే మాటల్లో రాయబడతాయి. పిల్లరా వీళ్ళ గురించి కూడా మనం గమనించాలి. స్థిరపరచబడినప్పుడు మనిషికి సమస్తము సౌఖ్యము కలిగినప్పుడు దేవుని కంటే సౌకర్యాలను ఎక్కువగా ప్రేమిస్తాడు. ఏం ప్రేమిస్తాడు? సౌకర్యాలను అతిగా ప్రేమిస్తూ ఉంటాడు. సౌకర్యాలను ప్రేమించినప్పుడు ప్రమాదం అనేది జీవితంలో ఆత్మీయంగా పొంచి ఉంటుంది. ప్రమాదం అనేది జీవితంలో దాగి ఉంటుంది. యెహోనాదాబు తన సంతానానికి చెప్పిన సందేశం ఇది ఏంటంటే, సౌఖ్యాలు మీరు కోరుకోవద్దు.
ఆడంబరాలకు మీరు తావివ్వద్దు. వారికి తెలియజేసినటువంటి శ్రేష్టమైన మాటలు పిల్లరా, ఈ లోకము శాశ్వతమైనది కాదు అని వారి సంతానానికి ఆయన తెలియజేసిన అద్భుతమైన సందేశం. ఎంత మంచిది. మన పిల్లలకు కూడా మనం ఏం నేర్పాలంటే బైబిల్ గ్రంథంలో రాయబడినవే, యెహోనాదాబు కూడా లేఖనాల్లో ఉన్న విషయాలే వారి బిడలకు తెలియచేస్తాడు. మనం కాదు, ఏది స్థిరమైనది కాదు, ఏది నీతో ఉండేది కాదు. అశాశ్వతమైన పురములో, అనిత్యమైన ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇదేది శాశ్వతమో కాదు అని వారికి మనం నేర్పించాలి పిల్లరా. అదే సందేశాన్ని కొన్ని శతాబ్దాల తర్వాత పిల్లరా అపోస్తలైన పేతురు మనం చదువుకున్న లేఖన భాగాల్లో చూస్తే వీటిని హెచ్చరిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట కనిపిస్తూ ఉంది పిల్లరా. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను మీరు విసర్జించాలి. కేవలం మీరు పరదేశులు, మీరు యాత్రికులై ఉన్నారు కనుక మీ ఆత్మీయ జీవితానికి, మీ ఆత్మలకు విరోధముగా ఏదైనా ఉంటే వాటిని ఆ శరీరాశులు మీరు ఏం చేయాలి? విసర్జించాలి, వారిని పరిత్యజించాలి, వాటిని త్యజించే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది పిల్లరా. అంటే దీనిలో ఉన్న ఆత్మీయ సత్యము మనం ఎలా గమనించాలంటే పిల్లరా, ఇల్లు కట్టుకోవడం పాపమేమీ కాదు. ఇల్లు కట్టుకోవద్దని అతడు చెప్పాడు నియమావళి. ఇల్లు కట్టుకోవడం పాపమే కాదు. మనుష్యునికి తన జీవితంలో తన బ్రతకడానికి, తన యొక్క బ్రతుకులో తన శరీరాన్ని దాచిపెట్టుకోవడానికి గుడారం అనేది, ఇల్లు అనేది చాలా అవసరం. ఇల్లు కట్టుకోవడం పాపం కాదు, ఆస్తి కలిగి ఉండడం కూడా పాపం కాదు. కానీ ఆస్తి మన హృదయంలో ఆక్రమించడం అనేది, ధనం అనేది మన హృదయాన్ని పిల్లరా కొలువు చేసుకోవడం అనేది ఆత్మీయ జీవితానికి ప్రమాదం. ఏ ఆస్తిని నీవు కూడగొట్టుకుంటున్నావో, ఏ ఇండ్లు నీవు కట్టించుకుంటున్నావో అవి నీ హృదయంతో నింపబడితే అది ప్రమాదమై ఉన్నది, అది పాపమై ఉన్నదని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. వాస్తవమే ప్రియా దేవుని సంగమా, ఈ విషయాలు మనం గమనించాలి. ఏంటనేది మనం గమనించిన నీ హృదయం ముందు ఏదైతే నిండి ఉంటుందో అది ప్రభువు తప్ప వేరేది ఏదైనా అయితే అది పాపముతో సమము. అందుకే మన జీవితంలో ఇండ్లు కట్టుకోవడం తప్పు కాదు, కానీ ధనాన్ని సమకూర్చుకోవడం తప్పు కాదు, కానీ ఆ ధనము, ఆ ఐశ్వర్యము, ఆ యొక్క ఇండ్లు, ఆస్తులు అన్నీ మన హృదయముతో నింపబడితే అది తప్పు, అది పాపము. లవదోకీయ సంఘముతో అదే కదా హెచ్చరిస్తున్నాడు. నువ్వు సంపన్నురాలువని, ధనవంతుడవని విర్రవీగుతూ ఉన్నావు, కానీ నువ్వెలా ఉన్నావంటే దీనుడిగా ఉన్నావు, ఏమీ లేనివాడిగా ఉన్నావు అని వారిని హెచ్చరించినట్లు గత వారంలో మనం వినియున్నాం. రాకెబేలు ఎప్పుడు కూడా గుర్తించుకున్నటువంటి విషయం, వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఎలా ఉందంటే వారి జీవితంలో మేము ఈ భూమికి చెందిన వారము కాము, అంటే ఈ భూగర్భానికి చెందిన వారమేమో కాము, ఇది మా నివాసము కాదు. బిబిలికల్గా మనం మాట్లాడాలనుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 13లో పౌలు అన్నట్లు నిలువరమైన పట్టణం ఎక్కడ మాకు లేదు. ఈ భూ నివాసం అనేది మాకు చెందినది కాదు, మేము కేవలము దేవునికి, ప్రభువుకి చెందిన వారం. ప్రియా దేవుని సంగమా, దేవుని కుమార్తె నీ ఆలోచన తీరు ఏ రీతిగా ఉన్నది? దైవభక్తి గల వారసత్వాన్ని కలిగినటువంటి వీరు ఆ వారసత్వాన్ని ఎలా కొనసాగిస్తున్నారో వారి జీవితాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మేము ఈ భూమికి లేదా ఈ భూగ్రహానికి చెందిన వారము కాము, మేము కేవలము దేవునికి చెందిన వారమై ఉన్నాము. నీవెలా ఉన్నావు? నీ బిడ్డలకు, నీ తరాలకు ఏం నేర్పుతూ ఉన్నావు?
చూడండి ఎంత గొప్ప భాగ్యమో వీరిని గురించి మనం ఆలోచన చేస్తే. యూదా జనాంగాన్ని అంతటా ఒకవైపు పెడుతున్నాడు దేవుడు. రేకాబీయులు అనేటువంటి ఈ కుటుంబాన్ని ఒక ప్రక్క పెడుతున్నాడు. ఈ కుటుంబాన్ని చూపిస్తూ తోచా తప్పకుండా ఫాలో అవుతున్నారు, అనుసరిస్తున్నారు. నేను ఎంత మాట్లాడుతున్నాను, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాను, కార్యాలు చేస్తున్నాను, మీరు నా మాట వినడం లేదు. మీరు నా పట్ల శ్రద్ధ అనేది మీరు లేదు, ఆసక్తి అనేది మీరు లేదు. వారికి ఆసక్తి ఉంది, శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, విశ్వాసము ఉన్నది. మనం ఎలా ఉన్నాం? మన తండ్రులు, మన తల్లులు మనకి ఏం నేర్పారు? మనము తండ్రులుగా, తల్లులుగా మన పిల్లలకు ఏం నేర్పుతూ ఉన్నాము? క్రైస్తవ సంఘమా, నువ్వేం చేస్తావో నీ కుమారులు కుమార్తెలు అవే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారగా. మనము ఎలాంటి క్రియలను వారికి నేర్పుతామో అవే వారి జీవితంలో కొనసాగించేవారై ఉండి ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు రెండవది విన్న గురించి మనం ఆలోచన చేస్తే, ఒబీడియన్స్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ప్రెజర్. పిల్లరా, ఈ ప్రెజర్ అనేది మనం గమనిస్తే ఒత్తిళ్ళు అనేవి జీవితంలో అనేక మందికి ఎదురవుతాయి. ఏ కుటుంబంకైనా, ఏ వ్యక్తికైనా ప్రెజర్ అనేది ఏ రీతిగానే సరే ఎదురవ్వచ్చు. అది ఎలాంటి పరిస్థితులైనా సరే. మీరు ఎలా ఉన్నారంటే వారి సిచ్యువేషన్ ఆలోచన చేస్తే, రేకాబీయుల యొక్క పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తే, ఒత్తిళ్ళ మధ్య వీరు బ్రతుకులు విధేయతని వీరు కలిగి ఉన్నారు. చూడండి, కొద్దిపాటి శ్రమ, కష్టము, బాధ మనకి ఎదురైనప్పుడు ఆ ప్రతికూలమైన పరిస్థితులు మనం ఏం చేస్తామంటే విధేయతని అనేది మర్చిపోతాం. విధేయత చూపించడానికి ఇష్టపడం. ఒత్తిళ్లలో, ఆ భయంకరమైనటువంటి శ్రమలో, ప్రతికూలతలు కూడా విధేయతను మాత్రం మీరు చూపించడం మానలేదు. ఒత్తిళ్ళడం అనేది వారి జీవితంలో చోటు చేసుకున్నప్పుడు, పరిస్థితి వారికి అననుకూలంగా ఉన్నప్పుడు, కాస్త ఇబ్బందికరంగా అనిపించినప్పుడు, శ్రమ వారి పట్ల జీవితంలో చోటు చేసుకున్నప్పుడు, అలాంటి పరిస్థితులు మాత్రం దేవునికి వారు వ్యతిరేకంగా విధేయులుగా లేరు. విధేయత చూపించే వారి పితరులు తెలియజేసిన వాటిని అనుసరించే వారికి ఉన్నారు. 35వ అధ్యాయం మనం చూస్తే 11వ వచనంలో అదే కనిపిస్తుంది పిల్లరా. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండనకును సిరియన్లకు దండుకును భయపడి మనము యెరూషలేముకు పోదమరండని మేము చెప్పుకుంటమే గనుక యెరూషలేములో కాపురం ఉన్నామని చెప్పిరి. ఆసక్తికరమైన విషయం పిల్లరా, ఇక్కడ ఏంటనేది మనం గమనిస్తే, బబులోని సైన్యము దేశాన్ని ఆక్రమిస్తుంది. యుద్ధము చోటు చేసుకున్న పరిస్థితి వస్తూ ఉంది పిల్లరా. భయం ఆవరించింది, అనిశ్చితమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అలాంటి ఒత్తిళ్లలో, అలాంటి ప్రతికూలతలో, ఇబ్బందుల్లో రేకాబీయులు యెరూషలేముకు వచ్చారు. రేకాబీయులు యెహోరాబు యొక్క సంతానము, రేకాబు యొక్క సంతతి అంతా కూడా మనం గమనిస్తే యెరూషలేముకు వారు వచ్చి వారు తమ పరిస్థితులు మార్చుకున్నారు. వారు వారి యొక్క సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు మార్చుకున్నారు. కానీ తమ సూత్రాలను మాత్రము వారు మార్చుకోలేదు. పరిస్థితి మార్చుకున్నారు కానీ వారు మార్చుకోలేరు. దీన్ని మనం గమనించాలి. ఈరోజు చాలా మంది మనం ఎలా అంటూ ఉంటామంటే, సమయం కుదరలేదు పాస్టర్ గారు, లేదా సంఘ పెద్దలతో కానీ వేరే ఎవరితోనైనా మనం మాట్లాడినప్పుడు, ఆ దినం నాకు ఈ పని పడింది, ఫలానా పని పడింది, సమయం లేదు సంఘానికి రావడానికి, అందుకే రాలేకపోయాను. ఇలాంటి మనం ఏం చేస్తామంటే తెలియజేస్తూ ఉంటాం. పరిస్థితులు అంతా బాగులేదు కనుక ప్రార్థనకు రాలేకపోయాను, ప్రార్థించలేకపోయాను, భయానకమైన పరిస్థితి చోటు చేసుకుంది, ఇబ్బందికరమైన పరిస్థితి చోటు చేసుకుంది, అందుకే నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను, నేను హాజరవ్వలేకపోయాను. ఇలా మనం పరిస్థితులను కారణాలుగా చూపిస్తాం. దానికి ఎగ్జాంపుల్ బైబిల్లోనే యేసుక్రీస్తు వారు విందుశాలల గురించి తెలియజేసినప్పుడు, నేను 2 ఎడ్లు కొని ఉన్నాను, జత ఎడ్లు కొని ఉన్నానని, పెండ్లి చేసుకున్నానని, భూమి కొనానని, ఇలా సాకులు చెప్పేవారు కనిపిస్తూ ఉంటారు. సాకులు చెప్పేది క్రైస్తవ్యం అనేది కాదు. క్రిస్టియానిటీకి విట్నెస్ అనేది, టెస్టిమనీ అనేది చాలా అవసరం, సాక్ష్యం అనేది చాలా అవసరం. వీరి జీవితంలో కూడా పరిస్థితులు ఉన్నాయి, పరిస్థితులకు వీరు భయపడలేదు. ఆ పరిస్థితులు మార్చుకున్నారు, వాటిని, ఆ సిచ్యువేషన్స్ వీరు చేంజ్ చేసుకున్నారు, వీరికి అనుకూలంగా మలుచుకున్నారు. వీరు వాటికి ఏ రీతిగా వీరు ముందుకు వెళ్ళాలో వారి సూత్రాలు మాత్రం ఏవి తప్పిపోకుండా వారి జీవితంలో ముందుకు సాగినట్లు మనకు కనిపిస్తుంది పిల్లరా. అందుకే
మన జీవితంలో చాలా పనులు అంటూ ఉంటాం. ఈ వ్యాపారం వల్ల, ఈ పని వల్ల, లేకపోతే నా ఇంట్లో ఈ పరిస్థితి చోటు చేసుకోవడం వల్ల నేను దీన్ని చేయలేకపోయానండి అని చెప్తా. అంటే మనకు అప్పగించిన పనిని కూడా ఈ కారణం వల్ల నేను చేయలేకపోయానని ఏదో కారణాన్ని మనం సాకుగా చూపిస్తూ ఉంటాం ప్రియా దేవుని సంగమ. కానీ రాకాబీలో ఇలాంటి సాకులేవి చెప్పలేదు, ఇలాంటి మాటలేవి వారు చెప్పలేదు. వారు చేసినది ఏంటనంటే స్థలం మారవచ్చు. ఎప్పుడు కూడా జీవితంలో ప్లేస్ చేంజ్ అవుతుంది, అలానే పరిస్థితులు, సిచ్యువేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. నీ స్థలం మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ విధేయత మాత్రం మారకూడదు. వారి విధేయత మారలేదు. వారిలో ఉన్న దేవుని పట్ల, తమ పితరుల పట్ల వారికి ఉన్న ఆ ఒబీడియన్స్ ఏదైతే ఉందో అది మాత్రం చేంజ్ అవ్వలేదు, అది అలానే ఉంది. అందుకే సమాజంలో, సంఘములో, ఫ్యామిలీలో, కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా మునుపు నీకున్న భక్తి, మునుపు నీకున్న విశ్వాసం, అదే కదా తిమోతిని గురించి మాట్లాడుతూ పౌలు అంటాడు, నీ అవ్వ లోయ, నీ తల్లి యునీకలో వందకొని అది నీ యందు సహా వసించుతున్నదని మాట్లాడుతాడు. తన గురించి ప్రశంసిస్తూ ఉంటాడు. పరిస్థితులు ఎలాంటివైనా నీ కుటుంబంలో కానీ, సమాజంలో కానీ నీకున్నదాన్ని నీవు నీ జీవితంలో ప్రదర్శించేవానిగా, నమ్మకముగా ఉండాలి. నిన్ను నీవు కాపాడుకునేవాడిగా ఉండాలి. ఇప్పుడులారా విశ్వాసము సౌకర్యాలలో, సౌకర్యాలు మన జీవితంలో ఉన్నప్పుడు విశ్వాసము సౌకర్యాలలో కనబడేది కాదు. మనం అనుకుంటాం అన్నీ బాగున్నప్పుడు, నీకు సమృద్ధి కలిగి ఉన్నప్పుడు నీవు అంతైనా దేవునికి ఇవ్వచ్చు, తప్పే లేదు అక్కడ. నువ్వు సౌకర్యంగా నీ జీవితంలో సమృద్ధి ఉన్నప్పుడు దేవునికి ఏదైనా ఇవ్వచ్చు. నీ విశ్వాసం బాగుంది ఆయన నిన్ను నీవు ప్రశంసించుకోవచ్చు, నీకు నీవు కితాబిచ్చుకోవచ్చు. చూడండి, ఆ బీద విధవరాలు వేసిన 2 కాసులు వచ్చి యేసుక్రీస్తు చెప్తారు, వారి వారి కలిమ కొలిది అనేకులు తమ యొక్క అర్పణలు, కానుకలు సమర్పించారని వ్రాయబడింది, కానీ ఆమె తనకున్న లేమిలో సమర్పించిందని వ్రాయబడుతూ ఉంటుంది. ఆయన కానుకలు పెట్టే వైపు పార చూసారని వ్రాయబడుతుంది. పిల్లరా, అంటే మన జీవితంలో ఇక్కడ తెలుసుకోవాల్సిన పారమార్థిక సత్యము, ఆత్మ సంబంధమైన సత్యం అంటే సౌకర్యములలో మన విశ్వాసము కనబడదు. ఎప్పుడు కనిపిస్తుందంటే విశ్వాసము తుఫాను వంటి పరిస్థితులు, ప్రతికూలతలు మన యొక్క ఇంటిలో, కుటుంబంలో, మన ఆత్మీయ జీవితంలో చోటు చేసుకున్నప్పుడు నీ విశ్వాసము బయటపడుతుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారు లేకుండానే ఒకసారి దోణిలో శిష్యులు ప్రయాణం చేస్తారు. యేసుక్రీస్తుతో కూడా ఒకసారి అదే దోణిలో ప్రయాణం చేస్తారు. 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆయనతో ఉన్నప్పుడు ప్రయాణం చేస్తారు, ఆయన లేని సందర్భంలో ప్రయాణం చేస్తారు. కానీ వాస్తవం ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ప్రతికూలమైన పరిస్థితి వస్తుంది, ఆయన లేనప్పుడు కూడా ప్రతికూలమైన పరిస్థితి చోటు చేసుకోవచ్చు. ఆ గలిలయ సముద్రంలో ఒకేసారి అమాంతంగా తుఫాన్ అనేది చెలరేగుతూ ఉంటుంది. ఆ ప్రతికూలతలో వారి విశ్వాసాన్ని మనం పరీక్షించాలి, అక్కడ మనం గమనించాలి, వారి విశ్వాసాన్ని మనం ఆలోచించాలి. ఇలారా మనిషి జీవితంలో, నరుని బ్రతుకులో కాస్తంత శ్రమ, చిన్నపాటి శ్రమ నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, మన కుటుంబంలో, మన ఆత్మీయ జీవితంలో చోటు చేసుకుంటే మన విశ్వాసము చెల్లా చెదరైపోతాయి, పటాపంచలైపోతాయి. అందుగా యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడినప్పుడు విశ్వాసం గురించి చాలా పర్యాలు సంబోధిస్తారు. అందుకే ఈ మాటలు మన జీవితంలో గమనించాలి. ఇప్పుడులారా విశ్వాసము తుఫాను వచ్చినప్పుడే బయటపడుతుంది. నీ సౌకర్యాలలో, నీ ఆనందాలలో, నీ కలిమిలో, నీకున్న సమృద్ధిలో అది కనిపించేది కాదు. నోవహు వాడను నిర్మిస్తూ ఉన్నప్పుడు విశ్వాసం కనిపించింది. ఆ తరాలలో, ఆ భయంకరమైన దినాలలో పిల్లరా దానియేలు సింహపు యొక్క ఆ యొక్క గుహలో తన జీవితంలో ప్రత్యేకంగా ఉన్నప్పుడు తనకున్న దేవుని యొక్క విశ్వాసము కనబడుతుంది. మనం చదివితే లేఖనాలు, దానియేలు గ్రంథము పిల్లరా, రాకీబడి యొక్క పరిస్థితి, యుద్ధ భయంలో కూడా తమ నియమాన్ని విడిచిపెట్టలేదు. వారికి ఉన్న నియమాన్ని విడిచిపెట్టలేదు. చుట్టూ యుద్ధ పరిస్థితులు, ఒకవైపు బబులోనీయులు, కల్దీయులు సిరియన్లో ఆవరించినప్పుడు వారికి ఉన్నటువంటి ఆ ప్రతికూలతలో, ఆ భయాందోళనలో కూడిన పరిస్థితుల్లో వారి నియమాన్ని మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. అందుకే విశ్వాసాన్ని వారు కనపరిచారు. దేవుని సంగమా, మన జీవితంలో ఒత్తిళ్లలో,
భయంకరమైన శ్రమలో నీ విధేయత ఇలా ఉంది. శ్రమలలో సహితము షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు, మా ప్రభు తప్పించుటకు సమర్థుడే, ఒకవేళ ఆయన రక్షించినా రక్షింపకపోయినా ఈ ప్రతిమకు మాత్రమేమో నమస్కరింపము. ఎలాంటి సాహసము, ఎలాంటి విశ్వాసం, లేదా ఎలాంటి విధేయత మన జీవితంలో మనము కలిగి ఉంటే మన బిడ్డలు కూడా కలిగి ఉంటారు. ప్రియ దేవుని సంగమా, మనం ఎలా ఉన్నా, మన జీవితాలు ఏ రీతిగా సాగిపోతూ ఉన్నా, ఈ 35వ అధ్యాయంలో వీరిని గురించి వ్రాయబడిన విషయాలు మనం గమనించాలి. ఒక క్రైస్తవునిగా, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ఒక కుమారునిగా, కుమార్తెగా నీవు రాకబీలు ఫ్యామిలీ ఒకవైపు ఉంటే, నీ కుటుంబము రాకబీలు యొక్క కుటుంబం ఒకవైపు ఉంటే నీవెలా ఉన్నావు? ఒక సంఘముగా, తెలుగు బ్యాప్టిస్ట్ సంఘముగా, తెలుగు బ్యాప్టిస్ట్ వారుగా ఒక ప్రక్క మనం ఉంటే, రాకబీలు యొక్క సంతతి ఒకవైపు ఉంటే వారితో మనము తల తూగేవారుగా ఉంటున్నామా? ఇండ్లు కట్టుకోవడం తప్పేం కాదు, ముందుగా చెప్పుకున్నట్లు ధనాన్ని నువ్వు సమకూర్చుకోవడం తప్పు కాదు, కానీ అవి నీ హృదయాన్ని ఆక్రమించేవిగా ఉంటే వారి వల్ల మనము లేనట్లే, వారితో మనము తలతూగనట్లే, మన జీవితాలు ప్రభుకి అనంగీకారంగా ఉండినట్లే. పిల్లరా, ఒత్తిళ్ల మధ్య వారికి ఉన్న విశ్వాసాన్ని మనం విని ఉన్నాం. ముందుగా వారి జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులు, వారికి ఉన్నటువంటి చరిత్ర మన జీవితంలో మనం విని ఉన్నాం. పిల్లరా, వారి గురించి మనం ఆలోచన చేస్తే దైవ భక్తిలో ఉన్నటువంటి ఆ వారసత్వంలో శక్తిని వారు విడిచిపెట్టకుండా వారు బ్రతుకుని వారు కొనసాగించారు. 3వ చూసి పిల్లరా ముందు కొనసాగుదాం. దేవుని యొక్క ఉద్దేశాలు చాలా అమూల్యమైనటువంటివి. గాడ్ టెస్ట్ అనేవి కనిపిస్తుంది. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎలా అంటే మనల్ని ప్రశంసించి ముందు పరీక్షిస్తాడు. నిన్ను ప్రశంసించడానికి, నిన్ను కొనియాడడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను గొప్పవానికి అనేక నిలబెట్టడానికి ఆయన నిన్ను తప్పకుండా పరీక్షిస్తాడు. నువ్వు గనుడువు, యోగ్యుడువు, శ్రేష్ఠుడువు, ఈ కుటుంబము మంచిది అని అనేకులు ఎదుట చెప్పే ముందు నిన్ను గురించి సాక్ష్యము వెళ్ళబుచ్చేటట్లు దేవుడు కార్యాన్ని చేయడానికి ముందు ఏం చేస్తాడంటే నిన్ను విరుస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు, నీకు ఇబ్బంది పెడతాడు, నీకు శ్రమ పెడతాడు. ఒక నశించిపోవు సువర్ణము ఏ రీతిగా అగ్ని చేత పరీక్షింపబడుతుందో అట్లు ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే విరిచేవాడిగా ఉంటాడు. యేసుక్రీస్తు వారిని ఆయన విరిచాడు. నేను నరుడు కాను, పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడునని ప్రవచనాలు కనిపిస్తూ ఉన్నాయి. మోసపూరితమైన జీవితాన్ని కలిగి ఉన్న యాకోబు యొక్క బ్రతుకులను విరిచేస్తేనే ఆ ఉదయకాలపు వేళకు అని ఇజ్రాయిలీగా మార్పు చెందాడు కదా. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని దావీదు గానం చేస్తూ ఉంటాడు. దేవా, నీవు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవని 51వ కీర్తనలో, ఆ పశ్చాత్తాప కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ప్రశంసించే ముందు పరీక్షిస్తాడు. అది ఎలా, ఏ రీతిగా అయినా సరే ఆయన పరీక్షిస్తాడు. మరణకరమైన పరిస్థితి దాపురించవచ్చు, వ్యాధి బారిన నువ్వు పడవచ్చు, భయంకరమైన పరిస్థితి నీ జీవితంలో నువ్వు తాళలేని పరిస్థితి చోటు చేసుకోవచ్చు. అది ఎటుదైనా జీవితంలో ఎదురవుతుంది. ఇర్మియా 35లో ఈ అధ్యాయంలో విచిత్రమైన పని చేయించాడు. అదేంటో పిల్లరా మనం గమనించిన ఎలా వ్రాయబడుతున్న మాటలో గమనించాలి. 4-5 వచనాలు ఒకసారి చదువుదాం. ఎవరైనా చదువుతున్నామా? యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన మయాషేయ గదికి పైగా ఉండిన. జాగ్రత్తగా వినండమ్మా, చదవండి. నేను రేకాబీల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని
వారితో చెప్పగా వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసము త్రాగకూడదని ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మేము ద్రాక్షరసము తాగము. మరియు అని తెలియజేస్తూ కొన్ని విషయాలు మనం ముందుగా చెప్పుకొని కనిపిస్తాయి. ప్రియులారా, ఏం చేయాలంటే ఇక్కడ ఇర్మియా ఒక గదిలోకి ఒక చాంబర్లోకి తీసుకుని వెళ్ళి వారికి ఈ రేకాబేలు యొక్క సంతానానికి ఈ యవ్వనులకు ద్రాక్షరసాన్ని పాత్రలో పోస్తున్నాడు. పాత్రలో వేసి త్రాగండి అని సెలవిస్తున్నాడు. పిల్లరా, వారు వెంటనే మరో మాట ఏదో ఆడకుండా వెంటనే వారు నిరాకరిస్తున్నారు. వారు ద్రాక్షరసాన్ని పోసి మీరు త్రాగండి అని వారిని ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ పిల్లరా, జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు ఇక్కడ వీరు మద్యము త్రాగాలి అనే ఉద్దేశంతో త్రాగించాలనేటువంటి భావనతో కోరలేదు. ఇది ఒక పరీక్ష, ఇది ఒక టెస్ట్ వారి జీవితంలో. దేవుని యొక్క పరీక్షలు ఏ రీతిగా ఉంటాయో తెలియదు. వీరు అద్భుతంగా దేవుని యొక్క భయభక్తులు కలిగి వారి పితరుల యొక్క నియమాలను అనుసరించి సాగిపోతున్నటువంటి వాళ్ళు. యాకోబు పుత్రుడును వారి కుమారుడైన యెహోనాదాబు యొక్క సంతానమైనటువంటి మాకును మాతో ఉన్నటువంటి వారికి వారు తెలియజేసినది, నేర్పించినది ఏంటంటే వారు తెలియజేసిన మాటలు పిల్లరా, మేము ద్రాక్షరసము త్రాగకూడదని వారు చెప్పారు. త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించారు గనుక మేము ద్రాక్షరసము త్రాగం. ఎప్పుడో మీ పితడు చచ్చిపోయాడు కదా, వాడేం చూస్తారా? వారు వచ్చి నీవు త్రాగవని నేను ప్రశ్నిస్తారా? చూడండి, మన పిల్లలు ఆ ప్లేస్లో మనం ఉంటే ఎప్పుడో వారి తాతయ్యలు వారికి ఉన్న పూర్వీకులు తెలియజేస్తే అది పట్టుకొని మేము త్రాగము, మేము తినకూడదు, ఇది తినమని అంటే నీకేమైనా పిచ్చా? ఈ ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్న నీవు త్రాగమని పోస్తే లేదా తినండి అని పెడితే, మీకు కావలసినవన్నీ పెడితే మేము త్రాగము, మేము తినము, మా పితరుల యొక్క నియమావళిలో, మా యొక్క పితరుల యొక్క ఆ యొక్క పారంపర్యంలో మేము కూడా సాగిపోతామని చెప్తావేంటి? ద్రాక్షరసం త్రాగము, ఇల్లు కట్టుకోము, అది చేయము, గుడారాల్లో ఉంటామని చెప్తాడు. పిచ్చా మీకు అని ఎవరైనా అంటాడు? నువ్వు పిచ్చి అనుకో, ఏదైనా అనుకో, కానీ మా పితరుల యొక్క ఆలోచనలు మాత్రం మేము ఫాలో అవుతాం, వారిని మాత్రం మేము అనుసరిస్తాం, దానిలో ఏది కూడా మేము తప్పిపోము. ఎంత భక్తిని వారు, ఎంత విశ్వాసాన్ని వారు ఇక్కడ వ్యక్తపరుస్తున్నారో గమనించాలి. దేవుడు నిన్ను ప్రశంసించడానికి పరీక్షలు పెడతాడని నీ జీవితంలో గమనించాలి. దేవుడు వారి హృదయాన్ని ప్రజల ముందు, అక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు ఈ రేకాబీలు యొక్క హృదయాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. అక్కడ వారు త్రాగాలి అనేది కాదు దేవుని యొక్క ఉద్దేశము, మేము త్రాగము అనే ఆ విషయాన్ని, వారి హృదయాన్ని ప్రజల ముందు విప్పి ప్రదర్శించాలనే దేవుని యొక్క ఉద్దేశము. ఆలోచిస్తున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని కుమారుడా, కుమార్తె, సంఘమా? నీ హృదయము సంఘములో ప్రదర్శింపబడాలంటే, నీ హృదయ వైఖరి ప్రదర్శించబడే స్థితిలో ఉండాలంటే రేకాబీల వలె నీవు ఉండాలి. దేవుడు వారి ఎదుట సాక్షిగా నిలబెట్టాలని ఆలోచించున్నాడు. అందుకే పరీక్ష లేకుండా జీవితంలో సాక్ష్యం అనేది ఉండదు. చూడండి, కాపీ చేసి అటెంప్ట్ చేసి పాస్ అయ్యేవాడికి పెద్ద వాల్యూ ఏమీ ఇవ్వదు సమాజం. ఈడేం చదువుకున్నాడు, ఇన్ని మార్కులు వచ్చి అంటారు, ఏం అడిగితే చెప్పలేకపోతాడు, ఎవరితో చూసి రాసి ఉంటారని అంటూ ఉంటారు. సమాజంలో ఏ నాలెడ్జ్ లేదంటూ ఉంటాం. పరీక్ష లేకుండా ఏముండదంట? సాక్ష్యం ఉండదు. అవులే, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనుగా, శ్రమ ఓర్పును, శ్రమ వచ్చిందంటే ఓర్మి కలిగి ఉండాలి. ఓర్పు ఏం చేస్తుంది? నిరీక్షణ మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆ బహుమానం వైపు మనం నడిపిస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగి, ఆ పరీక్షలో నిలిస్తే కదా నా జీవితం ఇది పొందుకుంటాను, ఇది సాధించుకుంటాను ఒక నిరీక్షణ నీకు వస్తుంది.
ఆ నిరీక్షణ నీ జీవితంలోకి రావాలంటే పరీక్షలో నీవు నెగ్గాలి, పరీక్షలో నీవు నిలవాలి. ఎగ్జామ్లో నీ జీవితంలో నిలవకుండా, ఎగ్జామ్ నీలో అటెంప్ట్ చేయకుండా నీ జీవితంలో విజయం నిన్ను వరించాలంటే అది వచ్చేదే కాదు. నీవు ప్రేమించు కుమారుని నాకు బలిగా అర్పించు. ఒక్క మాట కూడా తిరిగి ఆడలేదు దేవుడు. నువ్వు ప్రేమించు కుమారుని నాకు బలిగా పలానా ప్రాంతంలో పలానా పర్వతం మీద నాకు అర్పించానంటే అబ్రహాం గారు ఎందుకు ఇవ్వాలి? నాకు లేక పుట్టాడు ఈ పుత్రుడు, నీవే ఇచ్చి నీవే తిరిగి తీసుకున్నా అంటావేంటి? పైగా ఏ బలి అర్పణ కాదు, నా కుమారుడే బలి అర్పణ నీవు ఇవ్వమంటున్నావు. అందులో ప్రత్యేకంగా నీవు ప్రేమించు కుమారుడు అంటూ ఉన్నావు. ఇలాంటివి ఏవి కనిపించవు. ఆయన అడిగాడు, ఈయన ఇవ్వడానికి సిద్ధపడి ప్రయాణం చేసి వెళ్తున్నాడు. మారు మాట ఇంకో మాట ఏది కూడా దేవుడు ఆడలేదు. ఎప్పుడు మరలాడాడు? కుమారుని వధించడానికి కత్తి ఎత్తినప్పుడు అబ్రహామా అబ్రహాం అనే ఆ మాటలు వినబడతాయి. పరీక్ష జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. పిల్లరా, మన జీవితంలో గమనించాలి. అబ్రహాము ఇస్సాకు పరీక్ష అలానే జీవితంలో చోటు చేసుకుంది. యోబు శ్రమలో బాధలో పరీక్షింపబడ్డాడు. అందుకే నీవు ప్రశంసింపబడాలంటే, దేవుని చేత ఆమోద ముద్రను పొందాలంటే పరీక్ష నీ జీవితంలో ఎదురవుతుంది. యోబుకి ఎదురైంది. రేఖబులి యొక్క బ్రతుకులు కూడా విధేయత ఇక్కడ పరీక్ష అనేది కనిపిస్తుంది. మీరు ఎంత విధేయత కలిగిన వారు, మీరు ఎంత దేవుని యొక్క భయభక్తి లేని వారు, మీరు ఎంత దేవునికి వెళ్ళిన వారు, ఎంత మీ పితరుల యొక్క ఆలోచన పద్ధతిలో నియమావళి మీరు నడుస్తారో ఈరోజు తేల్చేస్తారనేటట్లు మరి ఇక్కడ పరీక్ష దేవుడు పెట్టారు. ఆ విధేయతలో వారు నిలిచారు. మీ జీవితంలో ఉన్న పరీక్షలు మీ పతనం కోసం కాదు. నీ ఇంట్లో శ్రమ వచ్చినా, నీ కుటుంబంలో బాధ వచ్చినా, శ్రమలో ఆ భయంకరమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు చోటు చేసుకున్న కుటుంబంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ, యవ్వన ప్రాయంలో వాటమి పరిస్థితులు చోటు చేసుకున్న ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆ పరీక్షలు నీ పతనం కోసం మాత్రం కాదు, నీ ఓటమి కోసం మాత్రం కాదవి. నీ విశ్వాసం ఎంత బలంగా ఉందో ప్రపంచానికి, అక్కడ ఉన్న మనుషులకు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు జీవిస్తున్న వారికి తెలియచేయడానికే, ప్రశంసించడానికే దేవుడు ఆ పరీక్షలో పెడతాడు. నమ్మి తీరాలి, నీ విశ్వసించి తీరాలి. రేఖబేలు యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో చోటు చేసుకున్నాయి. ప్రియా దేవుని సంగమా, మొదటిగా మనం ఏం విన్నాం చెప్పాలి? దైవ భక్తి గల వారసత్వాన్ని వారి కలిగి ఆ శక్తిని అనుసరించారు. రెండవది, ఒత్తిడిలో వారి యొక్క జీవితంలో వారు ఎలా నిలిచి ఉన్నారో, ఒత్తిడిలో ఏ రీతిగా వారి జీవితాన్ని కొనసాగించారు, వారి విశ్వాసం ఎలాంటిదో మనకు కనిపిస్తుంది. మూడవది ఏమైనా చెప్పాలా? దేవుడు ప్రశంసించే ముందు పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను గనుడిగా ఎంచే ముందు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు గనుడువు యోగ్యుడు అని ఎంచే ముందు పరీక్షిస్తాడు. మీకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలంటే వారసత్వం యొక్క శక్తిని చెప్పుకోవచ్చు మొదటిది. రెండవది, ఒత్తిళ్ల మధ్య దాగి ఉన్న విధేయతని చెప్పుకోవచ్చు. మూడవది, నువ్వు గనుడు అని ఎంచబడ్డానికి దేవుడు నీకు పరీక్ష పెడతాడు. అందుకే మన విధేయత ఎలా ఉంది, దేవుని ఎలా మన యొక్క శక్తి ఎలా ఉంది, మన పితరుల మొదలు దేవుని శక్తిని మనం ఏ రీతిగా మన బ్రతుకులో మనలో ఉన్నది మనం కనపరిచే వారుగా ఉంటున్నాం. మనలో ఉన్నటువంటి మన జీవితంలో ఆయన పెడుతున్న పరీక్షలో ఎలా నిలుస్తున్నాం అనేది మన జీవితంలో గమనించాలి పిల్లరా. ఇలాంటి లక్షణాలు మనలో ఉన్నప్పుడు రేఖబీల వల్ల మన బ్రతుకులు మనం ముందుకు సాగిపోగలం పిల్లరా. వీళ్ళ గురించి మనం చూస్తే ఫోర్త్ వన్ గా మనం ఆలోచన చేస్తే యూదా జనాంగపు అవమానం కనిపిస్తుంది. ద షేమ్ ఆఫ్ జుడా, వారి యొక్క అవమానం కనిపిస్తుంది పిల్లరా. వారి యొక్క అవమానకరమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఈ అధ్యాయంలో అసలు కేంద్ర విషయం రేఖబీయుల కంటే యూదా ప్రజలు. దేవుడు వీళ్ళని అడుగుతూ ఉన్నాడు, వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. యెహోనాదాబు చెప్పిన మాటలు వీరు 250 సంవత్సరాలుగా పాటిస్తూ ఉన్నారు. మీరేంటి నా మాటలు అనుసరించట్లేదు, నా మాటలు మీరు గైకొనట్లేదు, నేను ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుతున్నాను, మరి మీరు ఎందుకు వినటం లేదు? ఇదే కారణం. ఒక కుటుంబము సంతానమంతా వారి పితరులు తెలియజేసింది, ఒక మనిషి మాట విని వారు అలానే వెళ్ళిపోతున్నారు. మనుషులు నిర్మించిన వాడును, సృజించేవాడును,
సమస్తమును కలుగు చేసిన వాడు నేనే కదా, నా మాటలు ఇన్నేళ్లుగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నా, మీరెందుకు అవిధేయులైపోతున్నారు? మీరెందుకు విశ్వాసఘాతకులైపోతున్నారు? మీరెందుకు లోబడడం లేదు? మీరెందుకు నన్ను అనుసరించే వారిగా ఉండలేకపోతున్నారని యూదా జనాంగముతో మాట్లాడుతున్నారు. ప్రియ కుమారుడా, నీవెలా ఆయన యొక్క అడుగుజాడలో అనుసరిస్తున్నావు? వీరి యొక్క పరిస్థితి అవమానకరంగా ఉంది. ఒక కుటుంబాన్ని ఎత్తి చూపి యూదా జనాంగాన్ని అంతనే దేవుడు నిలబెడుతూ ఉన్నారు. మీరు అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మీ పరిస్థితులు బాగోలేదు, మీ స్థితిగతులు బాగోలేదని వారిని హెచ్చరిస్తున్నారు. పిల్లరా, నేను ఎదురు చూశాను, నేను మిమ్మల్ని పిలిచాను, నా మాట వింటారేమోనని, నాకు లోబడతారని పిలిచాను, కానీ రాకబెలుకున్నటువంటి పరిస్థితి మీలో కనిపించట్లేదు. మీకు దేవుని వాక్యం ఉంది, దేవుని పరిస్థితులు మీకు తెలుసు, కానీ మీరు అనుసరించలేకపోతారు. నేటి కాలంలో మనకు బైబిల్ ఉంది, పరిశుద్ధ వాక్యం, పరిశుద్ధ గ్రంథం ఉంది. పిల్లరా, పరిశుద్ధాత్మను దిగి ఆయన చేసిన కార్యాలు అమోఘమైనవి. నేటికి కూడా పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోయారు. అది మొదలు పరిశుద్ధాత్మని యొక్క క్రొమ్మరింపు జరిగిన తర్వాత నేటికి కూడా పరిశుద్ధాత్మని చేరువన ఉంటున్నాడు. సంఘం ఉంది, సహవాసం ఉంది, మనకి పరిశుద్ధ గ్రంథం ఉంది, బైబిల్ ఉంది, వాక్యం ఉంది, పరిశుద్ధాత్మను ఉన్నాడు, సంఘం ఉంది, అద్భుతమైన సువార్త ఉంది. ఇన్ని ఉన్నా దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాం. ఇన్ని ఉన్నా దేవుని కంటే లోకాన్ని అనుసరించే వారిగా ఉంటున్నాం. లోకములో ఉన్నవే వింటున్నాం. చూడండి, ఇప్పుడు వాక్యం నేను ఎంతసేపు చెప్పాను కదా, పలానా దేశములో పలానా వ్యక్తిలో ఉండేవాడంట అని ఒక కథ మొదలెట్టాను అనుకో, మీ చెవులు ఏమవుతాయి? వాటికి అవి ఓపెన్ అయిపోయి అలా వినడానికి ప్రయత్నిస్తారు. ఆల్టర్ మీద నుండి కథలు చెప్పడానికి ఉండేవాడు పాస్టర్ గారు, కథ గింగిరి పెట్టి మరి వినడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు చెవి గలవాడు వినుగాక అంటే వారికి చెవులు లేవనే కాదుగా. దేవుని వాక్యం పట్ల అశ్రద్ధ ఉంటే మందిరంలో నిద్ర వస్తుంది. దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే నిద్ర వస్తుంది. దేవుని వాక్యం పట్ల అంత ప్రేమ లేకపోతే, ఆయనంటే నీకు మక్కువ లేకపోతే నీ జీవితంలో నిద్ర భారం అనేది వస్తుంది. అసలు ఆయన ఇక్కడ లేడు అనే భావన నీలో ఉంటే నీ బ్రతుకులో ఏది కూడా నీకు ఎక్కదు. అందుకే ఆయన సన్నిధిలో ఉన్నాడని నీవు రావాలి. ఆయన వెతికితే నీకు ఫలాన్ని ఇస్తాడని నీవు రావాలి. వారి అవమానకరమైన పరిస్థితులు కనిపిస్తున్న పిల్లారా, చివరిగా అక్కడ 5వ చూస్తే దేవుడు విశ్వాస పాత్రతను, మనం విశ్వాస పాత్రలుగా ఉంటే ఎప్పటికైనా మర్చిపోడు. విశ్వాసము కలిగి ఆయన కొరకు నీవు జీవిస్తే మర్చిపోయే దేవుడు అని కాదు. అది 19వ వచనంలో రాయబడుతుంది. చదివి ముగించుకుందాం పిల్లారా. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. అనే సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబుకు సంతతి వాడు ఎన్నడూ ఉండడక మానడైన మాటలు మనకు కనిపిస్తున్నాయి పిల్లలు. అంటే దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క విశ్వాస పాత్రకు మనము విధేయులమై ఉన్నప్పుడు ఆయన మరచిపోయే దేవుడు కాదు. ఫెయిత్ఫుల్నెస్ అనేది చాలా అవసరం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. గాడ్ రిమెంబర్స్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన మనల్ని మరచిపోయే దేవుడు కాదు. మన విశ్వాసాన్ని, మన భక్తినైనా జ్ఞాపకం చేసుకునే దేవుడు పిల్లరా. అందుకే ఇక్కడ అంటున్న మాట ఈ చివరి వచనంలో, వారిని గురించి రేకాబు కుమారుడైన యెహోనాదాబు అతని వంశస్థులు ఎవరైనా సరే నా సన్నిధిలో నిలుచుటకు కొదువన్నది లేదు. ఎల్లప్పుడూ వారు ఉంటారు. ఇది కేవలము కుటుంబ ఆశీర్వాదము కాదు పిల్లరా, ఇది తరాల ఆశీర్వాదం. దేవుడు వారిని గురించి తెలియజేస్తున్న మెప్పు, వారిని గురించి చెబుతున్న ప్రశంస, వారిని గురించి ఆయన కొనియాడుతున్న విధం అన్నదే గొప్పది. మీ విధేయతను లేదా మన విధేయతను మనం గమనించవలసిన అవసరత ఉంది పిల్లరా. మనుష్యులు మర్చిపోవచ్చు. నిన్ను లోకంలో ప్రేమిస్తానని చెప్పిన వారు, నేను నీకు దగ్గర వాడని తెలియజేస్తున్న వాడు, సమీప బంధువులమని తెలియజేస్తున్న హితులు ఆప్తులు నిన్ను మర్చిపోవచ్చు. సంఘము గుర్తించకపోవచ్చు. కుటుంబము
నీకు విలువ ఇవ్వకపోవచ్చేమో గాని 6:10 హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడినట్లు దేవుడు విశ్వాస పాత్రుల్ని మర్చిపోయేవాడు కాదు. ఆయన కొరకు జీవించిన వారినైనా మర్చిపోయేవాడు కాదు. అలా మనము జీవించాలంటే ఈ లోకంలో పిల్లరా రేఖబీల వలె మన బ్రతుకులు మనం కొనసాగించాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. రేఖబీల యొక్క పరిస్థితులు మనం వింటున్నాం. దేవుని సంగమా, దేవుని కొరకు మనం జీవిస్తే దేవుడు తప్పకుండా తన యొక్క కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ప్రభువా, రేఖబీల వలె మార్పులు మా మధ్య రావాలి. మాలో చెరగనటువంటి మారనటువంటి విశ్వాసము కావాలి. లోకం మమ్మల్ని అడుగుతూ ఉన్నప్పుడు నీ వాక్యాన్ని విడిచిపెట్టలేదు, విడువక మేము గట్టిగా కలిగిన వారిగా ఉన్నామని హృదయాన్ని మేము చూపించేవారిగా మమ్మల్ని సిద్ధపరచని మనం వారి వల్ల మన జీవితంలో మన కుటుంబాలు దేవుని భయములో, దేవుని అలవాటుల్లో చూడనా, ఇది మా హాబీ అని చెప్తూ ఉంటాం. దేవుని యొక్క అలవాట్లలోకి మనం వెళ్ళిపోవాలి. నాకు 11 గంటలకే రావడం అలవాటండి, నాకు 12 గంటలకే రావడం అలవాటండి, నాకు తినేసి రావడం అలవాటండి, నాకు వాక్యం చెప్తున్నప్పుడు నిద్ర రావడం అలవాటండి, లేకపోతే భోజనాలు అయ్యే టైంకి ప్రార్థనకి రావడం అలవాటండి, నేను చర్చిలో కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడం నాకు అలవాట్లండి, మాట్లాడుకోవడం అలవాటు అండి, చర్చిలో ఆరాధన జరుగుతున్నప్పుడు నేను మధ్యలో వెళ్ళిపోయి మధ్యలో చివరిలో మన నాకు రావడం అలవాటండి. ఇవి నీ అలవాట్లు, ఇవి దేవునికి మెచ్చినవి నచ్చినవి కావు. నీ అలవాటులో దేవుని వశ్యమై ఉన్నట్లు దైవ సంబంధమైన అలవాటులై ఉండాలని అని అంటున్నా. అవి రేఖబీలకు ఉన్నాయి. అలాంటి అలవాటులు కలిగిన వారిగా, విధేయత కలిగి తరాలకు మనము పిల్లల ఆశీర్వాదకరంగా మనం మారితే యేసుక్రీస్తు నామములో మనం ఈ లోకములో దీవింపబడతాం. నీ అలవాటులను దేవుడు స్థిరపరిచి ఆయన కొరకే నేను వినియోగించుకొని రేఖబీల కంటే గొనులుగా మనల్ని ప్రభు నిలబెడతాడు. అలాంటి పరిస్థితిలోకి, అలాంటి ఆత్మ సంబంధమైన ఎదుగుదలలోకి మన సంఘాన్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన యవ్వన కాలపు కుమారులను కుమార్తెలను అలా సిద్ధపరిచి ఎక్కడ పరీక్షలో నిలవడానికైనా సరే మన ప్రభు రేఖబీల వంటి సిద్ధపడను అని అనుగ్రహించాలని రండి తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం పిల్లరా. నిజమే దేవా, ఈ లోకంలో మేము రేఖబీలమే. రేఖబీల జీవితము క్రొత్త నిబంధన, విశ్వాసుల జీవితానికి ఒక ప్రతిరూపము. వారు పరదేశులుగా జీవించారు తండ్రి. వారు పరలోక పౌరులమని నమ్మి గ్రహించి జీవించారు. మేము ఈ లోకస్తులమే, ఇక్కడే ఉంటామనే భ్రమలో బ్రతుకుతున్నాం. మేము పరదేశులమని నమ్మి సహాయతను దయచేయండి. వారు భూమిపై శాశ్వత నివాసం వెతకలేదు. మనము పరలోక పట్టణాన్ని ఎదురు చూస్తున్నాము. మనము కూడా పట్టణం కొరకు కనిపెడదాం. వారి పూర్వీకులు తమ మాటను కాపాడుకుంటూ వారు జీవించారు. మనం ఇప్పుడు క్రీస్తు వాక్యాన్ని కాపాడుకుని బ్రతుకుదాం. వారు భూమిపై యాత్రికులు, మనము యాత్రికులే. వారు భూమిపై పరదేశులు, మనము పరదేశకులమే. మన పౌర హక్కు పరలోకమందు ఉంది. అక్కడే మన యొక్క స్థితి. దాని కొరకు సిద్ధపడదాం. సంగమా, మనము విశ్వాసం మీద ఆధారపడదాం, పరిస్థితులమై కాదు. మన పిల్లలు ఆత్మీయ వారసత్వాన్ని కాపాడుతూ వారిని ముందుకు పెంపొందేద్దాం. ప్రార్థన చేద్దాం. మన విధేయత తరాలు తరాలు ప్రభావం చూపగలిగినట్లు మనం ప్రదర్శిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవుని స్తోత్రాలు. వెతుబడిన వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం ప్రభు. నిరికట్టి ఫలింపచేయాలి. వాక్యానుసరమైన ప్రవర్తన, వాక్యానుసరమైన జీవితాలు మా బిడ్డలందరికీ కలుగు చేయాలి. రేఖబీలుకున్నటువంటి విధేయత, రేఖబీలుకున్నటువంటి విశ్వాసము, రేఖబీలుకున్నటువంటి అద్భుతమైన భక్తి మేము కూడా తరాలకు దేవా చూపించడానికి, యోహాను యొక్క మాట విని వారు ఎలా జీవించారో క్రీస్తు మాటను మేము అనుసరించి అనేకులకు దేవా ఆయన గురించి చెప్పడానికి విధేయతతో దేవా, నమ్రతతో దేవా మేము నడవడానికి సహాయతను దయచేయండి. మేము యాత్రికులుగా, పరదేశులుగా పరలోకం కొరకు కనిపెట్టడానికి ఇది శాశ్వతము కాదు అని ఎరిగిదేవా ఈ లోకంలో క్రీస్తు వలె మా బ్రతుకులు దేవా ప్రదర్శించడానికి పరిశుద్ధాత్మ ద్వారా నీ సహాయము మా బిడ్డలందరికీ మీరు కలుగు చేసి మీరు మాత్రం మహిమనందు దేవా నీ గొప్ప కార్యాలు చేసి రేఖబీలు వంటి దేవా క్వాలిటీస్, లక్షణాలు, ఆత్మ సంబంధమైన ఎదుగు తండ్రి లక్షణాలు ఒక పుష్కలంగా దేవా మీరు కలుగు చేసి సిద్ధపరచమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.